డాక్టర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు. ఆయన చూడటానికి నరసింహ గారు అబ్బాయి వచ్చారని చెప్పు. కదలవే, త్వరగా వెళ్ళి చెప్పు. ఎవరనుకుంటున్నావు? ఫుట్బాల్ ఛాంపియన్ మిస్టర్ చిన్నబాబు. రాము, అయ్యా వీళ్ళని బాబు గారి దగ్గర తీసుకెళ్ళు. అలాగే రండి సార్. గుడ్. సార్ మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. నమస్తే. 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 మీరు నేను వచ్చిన ఈయన మధుసూదన్ రావు. ఎస్, తను ప్రియా. ప్రియా ఏమిటి? ప్రియా పచ్చళ్ళగా ప్రియదర్శిని అనొచ్చుగా. ప్రియదర్శిని. ఈయన లక్ష్మికి అన్నగారు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి కూతురు. మీరు లక్ష్మి కాబోయే వదిన గారు అనుకుంటాను. అడుగుతున్నారు, చెప్పండి. అలాంటిది ఏం లేదు సార్. ఉందండి. ఎక్కడుందండి? మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మా నాన్నగారు చెప్పింది అక్షరాల నిజం. ఏం చెప్పారు? అందం, అందానికి తగ్గ వినయం, వినయానికి తగ్గ విధేయత, విధేయతకు తగ్గ మాట తీరు, మన్ననా. మీరు నన్ను ఎక్కువ పొగడేస్తున్నారు. ఏమండి, మీ ఫోటో ఒకటి కావాలి. మీ చెల్లెలు తెమ్మందా? ఆడపిల్ల ఎలా చెప్తుందండి? ఆ మాత్రం మేము తెలుసుకోలేం. అదిగో తీసుకోండి. మీ ఫోటో తీసుకుని ఫ్రేమ్ ఖాళీగా ఉంచండి. ఈ ఫోటో పెడతాను. కాబోయే బావగారు, పెళ్ళయ్యే వరకు మీరు ఈ ఫోటోతోనే కాలక్షేపం చేయాలి. నా పెళ్లి సరే, మరి మీ పెళ్లి ఎప్పుడు? మన పెళ్లి ఇప్పుడు అని అడుగుతున్నారు, చెప్పండి. ఇదిగో ప్రియా. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు చాలా మంచివారని మా నాన్నగారు చెప్పారు, కానీ మరీ ఇంత మంచివారు అనుకోలేదండి. చిన్న చిన్న మొక్కలుగా నీళ్లు పోసే తోటమాలి ఫోటోని చెట్టంత సైజుకి ఎన్లార్జ్ చేసి ఇంట్లో పెట్టినారంటే మీరు సామాన్యులు కాదు. ఆయన తోటమాలి కాదండి, మా నాన్నగారు. లేవయ్యా. క్షమించాలని చెప్పండి సార్. సరే లేవయ్యా, క్షమించాను. థ్యాంక్స్ అండి. అక్కడ అదేమిటమ్మా, నువ్వు అక్కడరా రామ్మా. మా ఫ్రెండ్ ప్రియా. పిచ్చి పనులు మాని వెళ్ళి పెళ్లి పనులు చూడండి. ఇదిగో చిన్నబాబు, మీ చెల్లి పెళ్లి పనులు. అంతే కదా వదినా. ఇదిగో కాబోయే బావగారిని చెవి పట్టు లాక్కొచ్చాను. బాగున్నాడు కదా? బాగున్నాడు వెంటక. బ్యూటిఫుల్ గా ఉన్నాడు, చార్మింగ్ గా ఉన్నాడు. నిజంగా లక్ష్మి లక్కీ గర్ల్. అవును, ఈ అమ్మాయి పేరు ప్రియా. ఈ టాప్ సీక్రెట్ ఏజెంట్ చిన్నబాబుకి అసిస్టెంట్ గా పనిచేస్తానంటే ఓకే అన్నాను. షీఈస్ నైస్ గర్ల్ వదినా. షీ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దిస్ డిస్కవరీ. కాదు? అవునండి, ఐ హెల్ప్డ్ ఎ లాట్. అర్థమైంది. అబ్బే, అలాంటిది ఏమీ వదినా. నో లవ్, నథింగ్. వీఆర్ జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ కదండి? అవునక్క, ఓన్లీ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్. ఇటు వదినా, లక్ష్మి చూపిస్తాను. అసిస్టెంట్, ఫాలో మీ. ష్యూర్. పిచ్చి పిల్ల. లక్ష్మి, ఇదిగో బావగారిని తెచ్చేసా. కుర్రోడు చాకులా ఉన్నాడు. వద్దన్నయ్యా, నాకు ఈ పెళ్ళి వద్దు. అదేంటి, కుర్రోడు బాగానే ఉన్నాడు కదా? అది కాదన్నయ్యా, నా పెళ్లి గురించి ఇల్లమ్మడం, కుటుంబం అంతా తలోదారైపోవడం నాకు ఇష్టం లేదు. ఓహో అదా. ఆ విషయాలు నీకెందుకు? ముందు అబ్బాయి నచ్చడో లేదో చెప్పు. ప్రతి మా విషయాలు పెద్దోళ్ళు మేం చూసుకుంటాం కదా. ఏమండి, ఈ లడ్లన్నీ తినేసేయండి. ఏమిటేవ్, ఇవాళ నీ పుట్టినరోజా లేకపోతే మన మ్యారేజ్ డేనా? అవన్నీ ఏమీ కాదు, మా నాన్నగారు ఈ ఇంటి మీద అప్పిస్తానని ఒప్పుకున్న రోజు. అబ్బా, నీలా మీ నాన్నది కూడా కొల్లేరంత విశాల హృదయమే. ఇగో, ఈ ఇల్లు పూర్తిగా మనకే దక్కేలాగా తనఖా కాగితాలు పకడ్బందీగా తయారు చేస్తాం. ఏమండి, మీ అన్నయ్య ఈ ఇంటిని వాళ్ళ మామగారి దగ్గర తాకట్టు పెట్టబోతున్నాడు. మంచిదిగా డబ్బు వస్తుంది, పెళ్లి అయిపోతుంది. మీ బుర్ర తాకట్టు వాకట్టు అయితే ఈ ఇల్లు వాళ్ళ సొంతం అయిపోదు. మరే అయిపోతుంది. అందుకే ఎలాగైనా ఈ ఇల్లు అమ్మించేలా చూడండి. వదినా, నాన్నగారు వచ్చారు. వేరే కాఫీ పట్టరా. వద్దమ్మా, కాసిన మంచినీళ్ళు చాలు. నాన్నగారు, ఆ మ్యాటర్ అది ఇచ్చేస్తే శుభలేఖలో ప్రింటింగ్ ఇచ్చేస్తాను. ఇద్దాం లేరా? టైం దగ్గర పట్టు. బా, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. వెండిన పని ఏమైంది మావయ్య గారు? ఏమిటోనమ్మా, ఉన్నట్టుండి వాడికేం వచ్చిందో. ఆ మార్వాడి ఈ ఇల్లు కొన్నన్నాడు. వేరే ఎవరికైనా అమ్మి తన బాకీ తీర్చమన్నాడు. అయ్యో, ఇప్పుడెలా? ఏం చేస్తాం? అక్కడికి 2-3 బేరం పెట్టి చూశాను. ప్రతివాడు అయిన కాడికి కొనుక్కుపోవాలని చూసేవాడే.
కుర్రవాడు అమెరికా వెళ్లేలోగా పెళ్లి చేయాలని వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇక నీ పెళ్లి జరగదమ్మా. అలా అనకండి మావయ్య గారు. బంగారం లాంటి ఈ సంబంధం తప్పిపోతేలా? నేనొక్కడిని హైరాణ పడ్డం తప్ప కొడుకులు ఎవ్వరికి చీమ కుట్టినట్టయినా లేదమ్మా. వీడొకడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఈ దస్తావేజులు దాచమ్మా. వదిన, నాన్నగారు మరీ డీలా పడిపోయినట్టున్నారు. అవునయ్యా, ఆయన ఆందోళన ఎవరికి అర్థమవుతుంది? ఈ వయసులో ఆయనకు గుండెల నిండా పుట్టడు బరువు. రంగారావు గారా, నమస్కారం. కౌరు పెడితే నేనే వచ్చావండిగా. మీరే వస్తారని అనుకున్నాను, కానీ మీరు రాకపోవడంతో నాకు రాక తప్పలేదు. 27వ తేదీ దగ్గర పడుతోంది. పెళ్లి పోగొట్ట అది ఏమైంది ఏమిటని. ఆ ప్రయత్నం మీదే ఉన్నానండి. ఏమి ఉన్నారో ఏమిటో, ఇంతవరకు లగ్నపత్రిక కూడా పంపలేదు. మరి మావాడు చూస్తే అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. మా సాధక బాధకాలు మీకు తెలియనివి కావు. ఏదో కాస్త కాలు చెయ్యి కూడగట్టుకుని. మీ సాధక బాధకాలు సరే, మా గురించి కూడా ఆలోచించండి. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది గనుక ఇంత దూరం పాకులాడుతున్నాం. అనుకున్న ప్రకారం ఈ 27వ తేదీ ముహూర్తానికి మీరు పెళ్లి చేయగలిగితే చాలా మంచిది. లేకపోతే వేరే సంబంధం చూసుకో గత్యంతరం లేదు. ఇలా మాట్లాడవలసి వచ్చినందుకు క్షమించండి. మీకేమైనా ఇబ్బందులుంటే 2 రోజుల్లో చెప్పండి, మా ప్రయత్నం మేము చేసుకుంటాం. వస్తానండి. అదేమిటి అశోకవనంలో సీతలాగా అలా కూర్చున్నా? నా మనసేం బాగలేదు, నన్ను విసిగించుకో. ఇప్పుడు ఏమైందని? ఏం లేదు. నాతో చెప్పకూడదా? అదేం లేదు. ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు ప్రియా, ఇల్లు అమ్మి పెళ్లి చేయటం చెల్లికి ఇష్టం లేదు. ఇల్లు అమ్మకపోతే పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి ఆగిపోతే నాన్నగారు ఏమైపోతారోననే భయంగా ఉంది. అసలు ఇల్లు అమ్మడం దేనికి? బంగారు గిన్నెలో ఉగ్గు తాగి వెండి ఉయ్యాల్లో ఊగిన వాళ్ళకి ఈ బాధలు అర్థం కావు ప్రియా. అసలు ఏం జరిగిందో చెప్పు. డబ్బు కోసమే కదా? ఆ డబ్బుతో లక్ష్మి పెళ్లి చేయాలనేగా? అవును, మా నాన్నగారు ఒక్కరు ఈ భారాన్నంతా మోయలేరు. మా పెద్ద వదిన కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు. మిగిలిన మా అన్నలు వదినలు ఆస్తులు హక్కులు పంచుకోవడమే తప్ప బాధ్యతలు అప్పులు పంచుకోరు. నేనే ఏదైనా చేసి నాన్నగారికి సాయపడాలి. ఏం చెయ్యాలో తోచడం లేదు, కానీ చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. చిన్నబాబు. ప్రియా, ఏమిటివి? నా నగలు. ఎందుకు? వీటిని అమ్మితే చాలా డబ్బు వస్తుంది. అమ్మటమా? అమ్మడం ఇష్టం లేకపోతే తాగట్టు పెట్టండి. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మెల్లగా విడిపించుకోవచ్చు. ఈ లోకంలో నన్ను అర్థం చేసుకుంది మా పెద్దదిని ఒక్కరితే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఉన్నావని అర్థమైంది. చాలా సంతోషం ప్రియా. కానీ పరాయి డబ్బుతో మా చెల్లెలు పెళ్లి చేయడానికి మా నాన్నగారు ఏమాత్రం ఒప్పుకోరు. నేను పరాయిదాన్నా? కాకపోవచ్చు. మరి? కానీ పోనీ గిఫ్ట్ గా అయినా తీసుకోవచ్చుగా. వద్దు ప్రియా, మా చెల్లెలు అనాథ కాదు. ఇంతమంది అన్నలుండి దాని పెళ్లి చేయలేమా? మేమీ చేస్తాం, నువ్వేమీ అనుకోకు. చిన్నబాబు, చిన్నబాబు. మీరా ఇంటిలో వచ్చారు? ఏమయ్యా, నువ్వేమైనా ఫుట్బాల్ ఛాంపియన్ పీలే అనుకుంటున్నావా? ప్రాక్టీస్ చేయొద్దు. సారీ సార్, ఈ మధ్య కొంచెం పనులు ఎక్కువ రాలేకపోయాను. సరేలేవయ్యా, పనులు ఎప్పుడు ఉండేవి కానీ మ్యాచ్ రోజు ఉండదు కదా. ఈ 4 రోజులు పనులన్నీ ఓ పక్కన పెట్టి శ్రద్ధగా ప్రాక్టీస్ చేయి. అలాగే సార్, ఇక్కడి నుంచి రెగ్యులర్ గా వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. మీ ఇంట్లో ఎవరైనా అభ్యంతరం పెడుతుంటే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా. అలాంటి దేవుని సార్. సరస్వతి సార్ మీరు తప్పకుండా వస్తావు. తప్పకుండా వస్తాను సార్.